నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఉదయగిరి సీతారామపురం మండలం కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ మాట్లాడుతూ తమ కార్యకర్తలను బాధ పెట్టిన కార్యకర్తలను ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. తమ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గానికి అనేక పరిశ్రమలు రావాలంటే పార్లమెంట్ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను మీరు గెలిపించాలని కోరారు. కరువు ప్రాంతమైన ఉదయగిరిలో ఉన్న ప్రధానమైన కొరత నీటి కొరతని ఖచ్చితంగా తీరుస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం సార్ మా గురించి మొత్తం తెలుసు. ఆయన మీరిద్దరిని బాధ్యత గెలిపించగలను. మీరు గెలిస్తే మేము నిలబడగలను. మేము మీరు గెలవకపోతే మనందరం కష్టపడకపోతే వీకర్ సెక్షన్స్ లో మన పరిస్థితులు అంత గొప్పగా లేవు. ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రామాల్లో గ్రూపులు ఉన్నట్టున్నాయి సార్. ఈ గ్రూపుల ముందు ఇవన్నీ సర్దుబాటు చేసుకోవాలి. పంచాయతీలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఈ 31 పంచాయతీలు 2 మండలాల్లో కూర్చొని సర్దుబాటు చేసుకొని రేపు ఎలక్షన్ ముందుకు ఎట్లా పోవాలా, మనం ఎట్లా ఓటు వేయించుకోవాలా, మనం ఎట్లా గెలవాలా, ఆ కార్యక్రమం ముఖ్యం. ఇప్పుడు మనకి ఈరోజు కూడా ఇంకోటి కూడా చెప్పాలా, సచివాలయాలకి మన వైఎస్ఆర్సీపీ లీడర్లు హుకుం జారీ చేసుకున్నారు. మీకు తెలుసో తెలీదో, పెన్షన్స్ ని పెద్ద ఈ వయసు గల పెన్షన్స్ తీసుకునే వాళ్ళందరినీ కొంచెం ఇబ్బంది పెట్టండి అఫీషియల్స్ కి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు. అంటే ఎండలో నిలబెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ పెన్షన్ లేట్ చేసి ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమం ఈరోజు హుకుం జారీ చేస్తున్నారు. ఒక పెద్ద కుట్ర. అనవసరంగా ఇది ఏమవుతుందంటే ఈ పెన్షనర్స్ అందరికీ ఏదో మనం తెలుగుదేశం వాళ్ళకి పెన్షన్ మాకు రావడం కూడా ఇష్టం లేదు, కావాలని పెన్షన్స్ డిలే చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకటి. వీళ్ళు దీన్ని ఒక ప్రాపగండాగా తయారు చేశారు. మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఒక నెలలో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి ముందుకి. ఇవన్నీ ఏమనుకుంటున్నారంటే పెన్షనర్స్ అరే మనల్ని ఏంటి పార్టీ ఇబ్బంది పెడుతుంది అనుకుంటారు. వాళ్ళకి తెలీదు ఎలక్షన్ కోర్టులో ఈ ఇబ్బంది వచ్చిందని. సో దీన్ని మనం క్లుప్తంగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకునే బాధ్యత మనందరం. ఇటువంటివన్నీ కూడా మనం తప్పకుండా కూర్చొని వాళ్ళ పెన్షనర్స్ ఇళ్ళకు కూడా పోయి వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన కార్యక్రమం. తర్వాత మీకు తెలుసు ఎలక్షన్ ఎంత 30-40 రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కష్టపడి మనము తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని. లేదంటే యువత చాలా ఇబ్బంది పడతారు. చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అని. ఇండియా అనేది మనకి బీజేపీ మనతో కలవడం, అది కూడా ఒక అడ్వాంటేజ్. మనకి ఢిల్లీలో కూడా మనకి ఒక పెద్ద దీంట్లో ఆ కూటమిలో మనం రావడం, మనకి రేపు ఫ్యూచర్ లో కూడా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండవు. ఇవన్నీ మనం పెట్టుకొని మనకి వసతులు ఉన్నాయి కాబట్టి మనం గెలిచి తీరాలా. ఈ ఎలక్షన్ లో మనం గెలిచి తీరాలా. మనందరం సైకిల్ గుర్తుకేసి మీ సురేష్ ఇక్కడ గెలిపించండి. నన్ను అంటే నాకు తెలుసు ఆయన గుణము, ఆయన క్యారెక్టర్. ఒక్క పనిలో మన మాట ఇంతే కదా, మనతో మాట్లాడితే కదా. ఏదైతే నెల్లూరులో ఉంటాడు, పోతాం తోతాం, ఏదో మహానుభావుగా దండం పెడతాం, ఏదో పని చేసుకొని వస్తాం. అట్లేదు. అట్లే సిగరెట్ గారిని కూడా ఆపాయ దగ్గర కూడా కనుక్కుంది మంచి పనులు చేస్తాడు. మన బాధపడుతుంది మన నియోజకవర్గం. కానీ తోడు ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలు ఉంటాయి. మీరు దయచేసి కష్టపడండి. అధిపోతులు ఉన్నాయా ఏం మాట్లాడకండి, పని చేయండి, ఓటు వేయించండి. గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళా
అన్ని కొడదాం. ఎందుకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన అభయం అంత గొప్పది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేను ఆయనకి చేసింది ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీకి శాంతంగా చేసింది ఏమీ లేదు. నేను 1 సంవత్సరం ప్రచార కార్యదర్శిగా నేను వైసీపీలో ఉండి పనిచేశాను. నా చేతనంత సేవలు నేను అందించాను చంద్రశేఖర్ రెడ్డి గారి అనుమతితో. కానీ నాకు మిగిలింది ఏంటి? నాకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నన్ను అసలు రాజకీయాల్లో ఉండకుండా ఇంట్లో కూర్చోబెట్టమని చెప్పారు. కానీ ప్రేమ ఓటైన రామచంద్రుడి తేజం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు రాష్ట్ర సురేష్ గారు ఆయన గురించి నేను హృదయపూర్వకమైన నాకన్నా వయసులో చిన్నవారైనా నేను సురేష్ అన్న అని పిలుస్తాను. నేను సురేష్ గారితో మాట్లాడినప్పుడు ఫస్ట్ అనుకున్నాను, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గానికి మేలు చేస్తారని